ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. T20 వరల్డ్ కప్ 2026 ఇండియా గెలుస్తుందా? సెమీస్కు వెళ్లడం కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇలాంటి మాటలు కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించవచ్చు. కానీ ఒక సెంటిమెంట్ టీమిండియా టైటిల్పై ఆశలు పెంచుతుంది. మనం వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఎలా కంబ్యాక్ ఇస్తామో గుర్తు చేస్తుంది. సౌత్ ఆఫ్రికాపై ఓడిపోవడంతో డీలా పడి ముందుకు వెళ్తుందో లేదో అనుకున్న సమయంలో ఒక చిన్న ఊరటనిచ్చే సెంటిమెంట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ అవుతూ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? ఇండియా కంబ్యాక్ ఇస్తే నిజంగా T20 వరల్డ్ కప్ గెలవగలదా? ఇప్పుడు చూద్దాం. 2007 T20 వరల్డ్ కప్ చాలా కొద్ది మందికి గుర్తుండి ఉంటుంది. సౌత్ ఆఫ్రికా గడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు ఏకంగా టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్లోనూ సేమ్ అవే వైబ్స్ కనిపిస్తున్నాయి. టీమిండియా 2007 T20 వరల్డ్ కప్ జర్నీ, 2026 T20 వరల్డ్ కప్ జర్నీ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడు ఇప్పుడు కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్పై విజయం. 2007 గ్రూప్ దశలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా 141 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఫలితం కోసం బాల్అవుట్ను నిర్వహించగా ఇండియా గెలిచింది. T20 వరల్డ్ కప్లో తొలిసారి మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ రాకముందు బాల్అవుట్ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. 2026 T20 వరల్డ్ కప్లోనూ పాకిస్తాన్పై ఇండియా గెలిచింది. కొలంబో వేదికగా ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్లో 61 పరుగుల తేడాతో సూర్యసేన విక్టరీ కొట్టింది. 2, ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్. 2007 T20 వరల్డ్ కప్లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియాకు జింబాబ్వే జట్టు షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ మ్యాచ్లో పటిష్టమైన ఆసీస్పై జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో జింబాబ్వే ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. 2026 T20 వరల్డ్ కప్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. గ్రూప్ దశలో ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 146 పరుగులకే ఆల్అవుట్ చేసి కంగారుల జట్టును సూపర్ 8కు చేరకుండా ఇంటికి పంపించింది. 3, సూపర్ 8 తొలి మ్యాచ్లో ఇండియా ఓటమి. 2007 T20 వరల్డ్ కప్లో జరిగిన తొలి సూపర్ ఓవర్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇండియా ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. చేజింగ్లో ఇండియా 180 పరుగులకి ఆల్అవుట్ అయి పరాజయం పాలైంది. ఇక 2026 T20 వరల్డ్ కప్లో కూడా టీమిండియా సూపర్ 8 తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 76 పరుగులతో ఓడింది. 2007 T20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా ఆ తర్వాత ఆడిన 2 మ్యాచ్ల్లో భారీ విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్పై 18 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత సెమీస్కు చేరుకోవాలంటే టీమిండియాకు భారీ విజయం అవసరమైంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్లో 37 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది. అప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో గెలిచిన సఫారీలు ఇండియాతో సమానంగా 4 పాయింట్లు ఉన్న భారీ తేడాతో ఓడిపోయి రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్లోనూ ఇండియా పరిస్థితి ఇలాగే ఉంది. సూపర్ 8లో తొలి మ్యాచ్లో ఓడిన మన జట్టు తర్వాత 2 మ్యాచ్లు జింబాబ్వే వెస్టిండీస్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ 2 జట్లపై విజయాలు సాధించడంతో పాటు నెట్ రన్ రేట్ను పెంచుకోవాల్సిన అవసరం టీమిండియాకు ఉంది. మరి అప్పటిలాగే ఇండియా ఇదే ఫలితాన్ని రిపీట్ చేస్తుందో లేకపోతే సొంత గడ్డపై సెమీస్కు చేరకుండానే ఇంటి ముఖం పడుతుందేమో చూడాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.